హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బీఎస్సీ నర్సింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో బీఎస్సీ నర్సింగ్ లేకపోతే పోస్ట్ బేసిక్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్‌తో పాటు చాలామందికి ఏంటంటే చిన్న బిగ్ అలర్ట్ అయితే చెప్తున్నాను. సో ఏంటంటే ఆ అలర్ట్ ఏంటి? గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి? ఖచ్చితంగా ఈ యొక్క మిస్టేక్ మీరు చేయకూడదు అన్నట్టుగా మీకు ఒక వీడియో ఈ యొక్క అలర్ట్ అనేది చెప్తున్నాను. సో ఎవరైతే సెకండ్ ఫేజ్ నోటిఫికేషన్ పెట్టుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చూడాలి. ఎందుకంటే మీరు ఈ వీడియో చూడకపోతే మాత్రం లాస్ అయితే అయిపోతారు. సో, అందుకే ఖచ్చితంగా కూడా ఈ వీడియోని చూడడానికి ట్రై అయితే చేయండి. ఓకే. దీంతో పాటే కంప్లీట్ గైడెన్స్ కూడా ఉంటుంది సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్‌కి సంబంధించి ఈ వీడియోలో అయితే మాత్రం. సో, అయితే చూద్దాము అసలు ఆ ఎలర్ట్ ఏంటి అని చెప్పేసి. సో, దానికన్నా ముందు అనౌన్స్‌మెంట్ కూడా అయితే అది కూడా చూడడానికి ట్రై చేయండి. శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ వచ్చేకి సో ఎవరైతే సెకండ్ ఫేజ్ వెబ్ ఆప్షన్స్ ఇంకా మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా సో వాళ్ళ వెబ్ ఆప్షన్స్లో కానివ్వండి లేకపోతే మీరు మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవుతున్నప్పుడు మీరందరూ కూడా ఖచ్చితంగా చూసుకోవాల్సింది ఏంటంటే శాస్త్ర నర్సింగ్ కాలేజ్. సో ఈ కాలేజ్లో వచ్చేకి సో మొత్తం 30 సీట్స్ అనేవి మనకి కౌన్సిలింగ్ ద్వారా అయితే ఫిల్ అవబోతున్నాయి. దాంతోపాటు 24 సీట్స్ మొత్తం 24 సీట్స్ అయితే మాత్రం మనకి మేనేజ్మెంట్ కోటా అయితే ఫిల్ అవుతున్నాయి ఫ్రెండ్స్. సో బెస్ట్ కాలేజ్ ఫెసిలిటీస్ దాంతో మనకి గుడ్ హాస్టల్స్ ఇంకా మంచి ప్లేస్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో అది శాస్త్ర కాలేజ్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో ఈ కాలేజ్ వచ్చేసరికి ఎస్పెషల్లీ ఉమెన్స్కి మాత్రమే. సో ఎవరైతే ఉమెన్స్ ఉన్నారో సో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్కి మాత్రమే ఈ కాలేజ్ అయితే. సో ఉమెన్స్కి దీంతో పాటు ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి నెల్లూరు డిస్టిక్లో అయితే ప్లేస్ అయితే అయ్యింది. సో ఎవరైతే నెల్లూరు డిస్టిక్ సంబంధించి ఉంటారో సో నెల్లూరు డిస్టిక్ ఇంకా నెల్లూరు డిస్టిక్కి దగ్గరలో ఎవరైనా ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్లో జాయిన్ అవుతారు. కాబట్టి సో బెస్ట్ థింగ్ అయితే మీకు అడ్వైస్ చేస్తున్నాను. సో ఓకేనా. సో చూస్తారు కదా కోడ్ వచ్చేసరికి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ ఎస్ఎన్సిఎన్ మీ వెబ్ ఆప్షన్స్లో ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వీటికి వెళ్ళిపోదాం. సో మా ఇంటర్కి వచ్చేసరికి మరి ఇక్కడ చూస్తున్నారు కదా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్ నోటిఫికేషన్కి సంబంధించి వెబ్ నోటిఫికేషన్లో అయితే ఇది మెన్షన్ చేశారు. నో ఇండివిజువల్ కమ్యూనికేషన్ విల్ సెండ్ టు ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు చెక్ ద యూనివర్సిటీ వెబ్సైట్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఫర్ ఫర్దర్ నోటిఫికేషన్స్ ఫర్ ఎగ్జిస్ట్ వెబ్ ఆప్షన్స్ లిస్ట్ ఆఫ్ రిలేటెడ్ క్యాండిడేట్స్. ఓకేనా. సో ఏంటి అనుకున్నట్లయితే చాలామంది కామెంట్ చేస్తారనమాట. కామెంట్ ఏంటి అనుకున్నట్లయితే చాలామందికి కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి మేము వెబ్ ఆప్షన్స్ పెడతాము అని చెప్పేది అంటున్నారంట. అదేవిధంగా మేము పలానా ప్రొఫెసర్స్ లేకపోతే మేము పలానా కాలేజ్ తరపు నుంచి మాట్లాడుతున్నాం లేకపోతే మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పేసి వాళ్ళు మీకు మెసేజ్ చేసి ఏమనడం జరుగుతుందంటే మేము ఈ సెకండ్ ఫేజ్ బిఎస్ఎన్ఎస్కి సంబంధించి సెకండ్ ఫేజ్లో మేము మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్సెస్ అయితే ఇస్తాం. అంటే మేము మీకు దగ్గరుండి పెడతాము, మీరు మాకు డీటెయిల్స్ అనేవి సెండ్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందంట. సో ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా అలాంటి అలా కాల్స్ వస్తే ఖచ్చితంగా మీరు చేయకండి. మీరు మీ డీటెయిల్స్ని కానివ్వండి లేకపోతే మీ పర్సనల్ డీటెయిల్స్ని కానీ ఇవ్వకండి. సరే ఆ వెబ్ ఆప్షన్సే పెడతారు కదా నిజమైన ప్రాబ్లం ఏమవుతుంది ఒకటి అంటే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెడతారండి. కాకపోతే ఏంటంటే వెబ్ ఆప్షన్స్తో పాటు వాళ్ళు వాళ్ళ ఇండివిజువల్ కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాలేజ్ ఉంది. సో ఆ కాలేజ్ గ్రేడ్ ఏ కాలేజ్ అనుకుందాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రేడ్ బి కాలేజ్ అనుకుందాం. ఓకే. ఏం చేస్తుందంటే సో వాళ్ళ కాలేజ్ పెట్టేసి వాళ్ళకన్నా తక్కువ కాలేజ్ అంటే తక్కువ హాస్టల్ ఫెసిలిటీస్, తక్కువ క్యాంపస్ ప్లేస్మెంట్స్, నాట్ ఎట్ ఆల్ గుడ్ కాలేజ్ ఉంటుంది కదా. సో ఆ కాలేజెస్ పెడతారు. సో ఫస్ట్ ప్రయారిటీ కింద వాళ్ళ కాలేజ్ పెడతారు. వాళ్ళకి తెలిసిపోద్ది మీ ర్యాంక్కి, మీ కట్ ఆఫ్కి, మీ క్యాస్ట్కి వాళ్ళకి కాలేజ్ వస్తుందా రాదా అని చెప్పి వాళ్ళకి ఐడియా అయితే ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఏం చేస్తారు కట్ ఆఫ్కి ఐడియా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి మీ ఫోన్ నెంబర్స్ అన్ని సంపాదించి ఏదో ఒకలాగా మీ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఇవన్నీ సంపాదించుకొని వాళ్ళు ఏం చేస్తారంటే క్లారిటీగా మీకు కాల్ చేస్తారు. సో ఇది మీకు రిపోర్టింగ్ లిస్ట్ కానివ్వండి అన్నింటిలో అయితే వస్తుంది, మీ డీటెయిల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు వాళ్ళు మీకు కాల్ చేసి మేము మీకు వెబ్ ఆప్షన్స్ పెడతాము, మీరు మాకు డీటెయిల్స్ సెండ్ చేయండి, మేము పలానా కాలేజ్ నుంచి మాట్లాడుతున్నాం అని అయితే అంటారు. బట్ మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ డీటెయిల్స్ ఇవ్వకండి. ఇచ్చినట్లయితే వాళ్ళు వాళ్ళ కాలేజెస్ పెడతారు, వాళ్ళకి సంబంధించిన కాలేజ్ పెట్టేసి దాంతోపాటే దానికన్నా వర్స్ట్ కాలేజెస్ పెట్టేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే మీకు వచ్చిన ర్యాంక్కి మీకు బెస్ట్ కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నా సరే వాళ్ళు పెట్టిన ప్రిఫరెన్స్ని బట్టి ఏదైతే ఉంటుందో కదా సో అనలైజ్డ్, సో అది అనలైజ్ చేసినప్పుడు మీరు పెట్టిన కాలేజెస్ మీకు ఇస్తారు కానీ మీకు బెస్ట్ కాలేజెస్కి ఎలిజిబుల్ ఉన్నా మీరు పెట్టకుండా ఎవరు కదా. సో వాళ్ళు పెట్టరు. వాళ్ళు మీకు ఈ కాలేజీలో వాళ్ళ కాలేజ్ కాకుండా వేరే కాలేజీలో సీట్ వస్తుంది, మంచి కాలేజ్ సీట్ వస్తుంది అన్నా సరే వాళ్ళు ఒప్పుకోరు, అలా పెట్టనివ్వరు. ఓకే. అంటే వాళ్ళు పెట్టరు అక్కడ. మీరు కానీ వాళ్ళు లాగ్ డీటెయిల్స్ సెండ్ చేసినట్లయితే. సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. కట్ ఆఫ్ సంబంధించి కట్ ఆఫ్, సీట్ మ్యాట్రిక్స్, ప్రీవియస్ ఇయర్ సీట్ అలాట్మెంట్, అదే ఫేజ్ 1 సీట్ అలాట్మెంట్ ఇవన్నీ బేస్ చేసుకొని మీరు ఒక టాప్ 10 కాలేజెస్ లేకపోతే 20, 30 కాలేజెస్ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని
మీరు రెడీగా అయితే ఉండండి. బట్ అంతే అంతే అది దానికి మించి మీరేదో పెట్టాలి కదా అన్నట్టు పెట్టేస్తే, అంటే ఎవరికి పడితే సెండ్ చేసేస్తే లేకపోతే ఏం కాకుండా, సో మీరు మంచి సీట్ వచ్చే ఛాన్స్‌ని కోల్పోయినోళ్ళైతే అవుతారు. ఇప్పటికే చాలా మందికి ఏంటంటే ఒక 1400 మెంబర్స్‌కి సీట్స్ అయితే రాలేదు. మెయిన్ రీజన్ వచ్చేసరికి వాళ్ళు వెబ్ ఆప్షన్ సరిగ్గా పెట్టకపోవడం వల్లే సీట్స్ అనేవి ఖాళీగా ఉన్నా సరే వాళ్ళకి రాలేదు. ఓకే. సో ఇది పాయింట్. సో ఇది ఎవరు గుర్తుపెట్టుకోండి. మీరు ఇండివిడ్యువల్‌గా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని ఈ 24థ్ 9 పీఎం లోపు మీరు పెట్టినట్లయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే ఉండదు. బట్ మీరు వేరే వాళ్ళకిస్తే మీ ర్యాంక్ కన్నా ఎక్కువ మార్క్స్ మీకొచ్చినా, అంటే మీ ర్యాంక్ కన్నా ఎక్కువ మంచి కాలేజెస్‌లో మీకు సీట్ వచ్చినా సరే, వాళ్ళు జస్ట్ వాళ్ళ కాలేజ్ పెట్టి వాళ్ళ కాలేజ్ మాత్రమే వచ్చేలా చేసుకుంటారు. ఓకే. సో అందుకే మీరే లిస్ట్ ప్రిపేర్ చేసి మీరొక ఏదైతే కాలేజ్ ఉంటుందో, సో మీరు ఏ కాలేజెస్ అనుకున్నారో ఆ కాలేజ్‌కి మొత్తం పెట్టండి. సో ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు మమ్మల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో కాంటాక్ట్ అయినట్లయితే మేము మీకు రిప్లై అయితే ఇస్తాం. దాంతో పాటు మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి ఏదైతే బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు సింపుల్‌గా మాకు మెసేజ్ చేసినప్పుడు మేము ఇక్కడ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాం. మీరు కామెంట్ చేశారనుకోండి చాలామందికి యూస్‌ఫుల్ అయితే అవుతుంది. బట్ మీ ఇండివిడ్యువల్ డౌట్స్, మీ సెపరేట్ డౌట్స్ ఉన్నట్లయితే మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. చెప్తున్నాను కదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేయండి. దీంతో పాటు ఇంకో విషయం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే ఈ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకు లెఫ్ట్ ఓవర్ సీట్స్ ఉంటే, నాట్ రిపోర్టెడ్ సీట్స్ ఉంటే, సీట్స్ అలర్ట్ కూడా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే నాట్ రిపోర్టెడ్ సీట్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ ఇయర్ ఏ ఇయర్ లేనంతలాగా 3000 సీట్స్ నాట్ రిపోర్టెడ్‌గా ఉన్నాయి. సో మళ్ళీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు 3000 ఫర్ ఎగ్జాంపుల్ 33,000 వచ్చింది. ఒక కాలేజ్ సీట్ వచ్చింది. బట్ అతను రిపోర్ట్ చేయలేదు. మీకు అంతకన్నా 32,000, 34,000, 33,000 అలా వచ్చినా సరే మీరు పెట్టండి. మీకు కూడా ఛాన్స్ ఉంటది. వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. సీట్ రాలేని వాళ్ళైతే ఫస్ట్ ఫేజ్‌లో కంప్లీట్‌గా ఖచ్చితంగా కూడా మీరు సెకండ్ ఫేజ్‌లోని మాక్సిమం అన్ని నంబర్ ఆఫ్ కాలేజ్ పడ్డానికి ట్రై అయితే చేయండి. ఓకే. సో చెప్తున్నాం కదా! ఇలాంటి గైడెన్స్ అయితే మీకు కావాలి. సో అందరూ కూడా తెలుసుకోవడమే ఎప్పటికప్పుడు. సో ఓకే. సీట్ వచ్చిన వాళ్ళైతే పర్లేదు. ఓకే. సీట్ ఫస్ట్ ఫేజ్‌లో వచ్చిన వాళ్ళు పర్లేదండి. సెకండ్ ఫేజ్‌లో మాత్రం ఖచ్చితంగా కూడా మీకు సీట్ అనేది రావాలి అనుకున్నట్లయితే ఎక్కువ నంబర్ ఆఫ్ కాలేజెస్ పెట్టాలి. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్‌లో పెడుతున్నప్పుడు ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన వాళ్ళు సెకండ్ ఫేజ్‌లో ఫస్ట్ కాలేజ్ కన్నా బెస్ట్ కాలేజ్ పెట్టాలి. ఒకవేళ మీకు అసలు సీట్ రాదంటే ఎక్కువ కాలేజ్ పెట్టండి. ఓకే. సో ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. సిల్లీ మిస్టేక్స్ లాంటివి చేయకండి. ఇది కౌన్సిలింగ్ విషయంలో గైడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో దీంతో పాటు ఇంకా చాలామంది అడుగుతుంది థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా అనేది అడుగుతున్నారు. థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా ఉంటుందండి. వాళ్ళు అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేసేసారు. మనకి థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ ఉంటుంది. అది కూడా మీకు డిసెంబర్ ఫస్ట్ వీక్ ఆర్ డిసెంబర్ 10థ్ లోపు అయితే థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ కూడా పెట్టేస్తారు. అది దీనికన్నా ఫాస్ట్‌గా అయిపోద్ది. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. అదేవిధంగా ఈ ఈ దీనికి సంబంధించి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది మీకు అంటే వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా! దీనికి సంబంధించి సీట్ అలాట్‌మెంట్ ఆర్డర్ కూడా మనకి ఈ మంత్ ఎండింగ్ కల్లా కూడా మంత్ ఎండింగ్‌గా లేకపోతే డిసెంబర్ స్టార్టింగ్ కల్లా కూడా రిలీజ్ చేసేస్తారు. సెల్ఫ్ రిపోర్టింగ్ ఇంకో 1 వీక్ టైమ్ ఇస్తారు. గ్యాప్ తీసుకొని డిసెంబర్ 10కి ఆ టైం కల్లా కూడా మనకి థర్డ్ ఫేజ్ సీట్ అలాట్‌మెంట్ థర్డ్ ఫేజ్ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారు. ఓకే. సో బట్ మాక్సిమం అందరూ కూడా సెకండ్ ఫేజ్‌లోనే సీట్స్ ఫిల్ అయిపోయేలా చూసుకోండి. థర్డ్ ఫేజ్‌లో చాలా 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 తక్కువ మంది ఉంటారు. అప్రాక్సిమేట్‌గా ఒక 30, 40 మెంబర్స్ అలాగా ఫిల్ అవుతూ ఉంటారు. కొన్నిసార్లు కేసెస్‌లో 100, 200 అయితే ఎక్కువ వెళ్దు. బట్ మాక్సిమం నంబర్ ఆఫ్ సీట్స్ అనేవి ఫస్ట్ ఫేజ్‌లోని తర్వాత సెకండ్ ఫేజ్‌లోని ఫిల్ అయితే అయిపోతాయి. సో ఓకే. ఇది అప్డేట్ చెప్పాను కదా! నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో బాయ్.